వెల్కమ్ టు స్టూడియో అండ్ ఫోకస్. అసలు ఆశ్రమాల్లో ఏం జరుగుతోంది? సర్వసంగ పరిత్యాగులమంటూ చెప్పుకుంటున్న స్వాములు అక్కడ చెబుతున్నదేంటి? అసలు వారు అక్కడ చేస్తున్నదేంటి? దైవోపాసకులమనే స్వామీజీల ఆశ్రమాలు పక్కదారి పడుతున్నాయా? గోముఖ వ్యాఘ్రాలు అసలు రంగు బయటపడుతుందని భయపడుతున్నారా? అసలు ఆశ్రమాల ముసుగులో జరుగుతున్నదేంటి? తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కు ఓ ఆడపడుచుకు లేదా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి దారుణం? అసలు కన్నెర్ర చేసిన దొంగ స్వాములు ఎందుకు కత్తి దోస్తున్నారు? నిజం చెప్పిన స్టూడియో పై ఎందుకు రాళ్లు వేస్తున్నారు? ఇలాంటి ఎన్నో అంశాలని ఇవాల్టి ఫోకస్ మీ ముందుకు తీసుకొచ్చింది. భక్తి, ఆధ్యాత్మికత, ముక్తి కావాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. జీవితంలో ప్రశాంతత కోరుకునే ప్రాంతాలే ఈ ఆశ్రమాలు. కానీ భక్తులు కోరుకున్న విధంగా ఆశ్రమాల్లో జరుగుతోందా? అసలు భక్తి నీడన జరుగుతున్నదేంటి? సహా అర్చకులే కన్నేస్తే ఆ మహిళకు దిక్కేంటి? ఆమె బాధే ప్రాణాల మీదకు తెచ్చిందా? ఇంతకీ ఆమెను బెదిరిస్తోందెవరు? ఇంతకీ ఆమె ఏమైంది? ఆమె ఎక్కడుంది? దీనిపైనే ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు. ఆశ్రమాలు అన్నింటినీ ఒకే ఘాటిన కట్టలేం. ఆశ్రమాల్లో భక్తిభావం కలిగే 4 మాటలు చెప్తారని అందరూ ఇక్కడికి చేరుతూ ఉంటారు. ఎందుకంటే ఆశ్రమాల్లో జరుగుతున్న విషయాలను నిర్భయంగా బయటకు చెప్పుకున్నప్పుడే వాస్తవాలు జనానికి తెలుస్తాయి. ఆశ్రమాల్లో సాగుతున్న వేధింపులే కారణమైతే, సాటి అర్చకులే గోముఖ రూపంలో ఉన్న పులుల్లా మారితే ఏమవుతుంది? ఇప్పుడు అదే జరిగిందా? హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచింతల్ చిన్నజేర ట్రస్ట్ ఆశ్రమం. సహచర అర్చకులు వేధిస్తున్నారంటూ స్టూడియో ఎన్నో ఆశ్రయించిన పద్మశ్రీ గత 2.5 సంవత్సరాల నుండి నన్ను ఇదే విధంగా కొనసాగిస్తున్నారండి నా మీద. ఎందుకనంటే నేను ఎప్పుడైనా మా వారు మేము ఎలా ఉన్నామంటే, ఈ ఆశ్రమం రాకముందు చాలా మంచి రొటీన్ లైఫే ఉండేది. ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాతనే మా సంసారంలో నిప్పులు పడ్డాయని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ లోని చిన్నజేర ట్రస్ట్ లో గత 3 ఏళ్ల నుంచి జరుగుతున్న వేధింపులను తట్టుకోలేక పద్మశ్రీ అనే మహిళ స్టూడియో ఎన్కు వచ్చి చెప్పింది. ప్రత్యక్షంగా సహచర అర్చకులు చేస్తున్న విషయాలను నిర్భయంగా చెప్పుకుంది. స్టూడియో ఎన్ ఓ ఆడపడుచుకు అండగా నిలవడమే తప్ప ఆశ్రమంలో ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ప్రసారం చేసింది. అయితే గతంలో చిన్నజేర స్వామి హిందూ మనోభావాలను మానసికంగా దెబ్బతీశారనేది వాదన. అసలింతకీ ఆనాడు చిన్నజేర స్వామి ఏమన్నారు? కోట్ల మంది ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యభిచారిణిలా మారిపోయారన్న చిన్నజేర స్వామి. తిరుపతి వెంకటేశ్వర స్వామి 4 రోడ్ల మధ్య ఉండే దిక్కులేని అనాథగా చూడండి. ఒక పడుపు వృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ 4 రోడ్ల మధ్యలో ఉంటే నలుగురు ఇష్టం వచ్చినట్టు వాడుకునే ప్రయత్నం చేస్తారే, అట్లా ఈవేళ వెంకటేశ్వర స్వామి అయిపోయాడు. చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్యాత్మికత, భక్తికి మారుపేరని భక్తులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. స్టూడియో ఎన్ ఎక్కడా స్వామిని గురించి ప్రస్తావించలేదు. కేవలం ట్రస్ట్లో జరుగుతున్న విషయాలను వెలికితీసి పద్మశ్రీ అనే మహిళకు బాసటగా నిలవాలనే స్టూడియో ఎన్ ప్రయత్నించింది. చిన్నజేర ట్రస్టులో నిరంజనాచారి అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య పద్మశ్రీ. దైవ చింతన తప్ప మరో ధ్యాస లేని సాంప్రదాయ కుటుంబం. ఈ ఇల్లాల మీద సహ అర్చకులు కిరణ్, రఘుదత్త, భాను, మిథిలేష్తో పాటు ట్రస్టు సభ్యుడు కృష్ణమాచార్యులు మనసుపడ్డారు. కోరిక తీర్చమంటూ ఆ ఇల్లాల్ని టార్గెట్ చేస్తున్నారని పద్మశ్రీ స్టూడియో ఎన్ లైవ్ లో చెప్పింది.
మొన్న కూడా మా భర్త లేని సమయంలో ఇంట్లోకి వచ్చి నడుము మీద చేయేసి మాకు ఈ 10 మంది అర్చకులకు మీరు కావాలి అట్లా నడుముల మీద చేయి వేసి మాట్లాడడం, గుండు పిన్నులతో కుచ్చుకుంటూ మీరు మనుషులేనా అని మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం అమ్మాయిలతోటి ఇలా కూడా జరుగుతున్నాయి. నన్ను వేధించిన అబ్బాయిలు కిరణ్ అండ్ దత్తు అండ్ భాను, మిథిలేష్ వీళ్ళు కూడా నన్ను పేరు పొందిన ఆశ్రమం ఎక్కడ ఏర్పాటు చేసినా దాని నిర్వహణ బాధ్యతలు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతో మంది భక్తులు వచ్చే ఆశ్రమాల పరువు కాపాడడానికి స్వామీజీలు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు, ఆధ్యాత్మిక ప్రబోధాలతో మారుమోగాల్సిన ఆశ్రమాలు ఏ విధంగా అధఃపాతాళానికి దిగజారుతున్నాయి. ఆశ్రమాలు పవిత్ర కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలని భక్తులు కోరుకుంటారు. కానీ అక్కడ 100కి 100 పాళ్ళు ఆ విధంగా భక్తి ప్రవచనాలు వల్లిస్తున్నాయా? కాషాయం ధరించే బాబాలు, స్వామీజీలు ఏం బోధిస్తున్నారు? ఎలాంటి అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు దీనిపైనే అనేక ప్రశ్నలు. కూడా ఈ కిరణ్ అనే అబ్బాయి మా ఇంట్లో ఉండే పర్సనల్ ఫోన్ కూడా తీసుకెళ్లి వాళ్ళ వేరే దగ్గర అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా స్వామివారి దాకా వెళ్ళినా కూడా స్వామివారు ఏం స్పందించలేకపోయారు. దీనిని బట్టి స్వామివారు కూడా వాళ్ళకే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని కూడా భక్తులకు అండ్ అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయని నేను విన్నవించుకుంటున్నాను. ఆధ్యాత్మికత పరడవిల్లాల్సిన చోట నీచ కృత్యాలేంటన్నట్టు అగ్గి మీద గుగ్గిలం కావలసిన స్వామీజీ ఇలాంటివి సహజమని సర్దుకుపోమన్నారని పద్మశ్రీ ప్రత్యక్ష ప్రసారంలో గోడు వెళ్లబోసుకుంది. ఆశ్రమానికి పెద్దవారైన వారే అలా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఇంకా కూడా బాధ అనిపించి నాకు అందుకనే సూసైడ్ చేసుకోవాలనిపించి నేను ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డానండి. అతి సామాన్య మనుషులు ఒక ఆశ్రమంలో ఒక ఇబ్బంది కలిగిందంటే దాని బాధ్యత పూర్తిగా ఆయనదే. ఇంటిలో ఒక కుటుంబంలోని ఒక చిన్న పిల్లవాడికి ఉన్న పిల్లలు అందరికీ చిన్నవాడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడంటే వెంటనే తండ్రి లేచి ఏం చేస్తాడంటే నాయనాన్ని పరిగెట్టాలి, వాడిని ముందు పట్టుకుని ఓదారుస్తాడు, వాడికి కావాల్సినది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సహజం అండి, ఒక ఇంట్లోనే సహజం. అలాంటిది ఒక ఆశ్రమంలోని ఒక మహిళకి ఇలా జరుగుతున్నప్పుడు అమ్మ ఏం జరిగింది అడిగి ఇది సర్వసాధారణమే అని నిజంగా ఆ మాటగానే ఆయన ఉంటే ఆయన తప్పుకి చంపలేసుకోవాలి. ఇది నేను ఒక లైన్గా చెప్తున్నాను. నాకు ఆయన మీద గౌరవం ఉంది, తప్పు లేదు, నాకు ఆయన మీద ఎటువంటి ద్వేషం కూడా లేదు. ఇది సర్వసాధారణమైన పదానిగా ఆయన వాడి ఉంటే మాత్రం ఇది చెప్తున్నాను. ఆయనే కాదు, ఏ స్వామీజీలు అయినా సరే, ఏ పీఠాధిపతులు కానీ వాళ్ళు చేసే ప్రబోధాలతో అన్ని విషయాలు వాళ్ళు తెలుస్తాయండి. ఆ స్థాయిలో వాళ్ళు ఉంటారు. పీఠాధిపతులు అంటే ఏంటండి, వాళ్ళకి అన్ని రకాలైన స్థితిలో వాళ్ళు ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు. అవన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి ఒక రకంగా నిజంగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే. ఆశ్రమంలో రేగిన పద్మశ్రీ వేధింపు చిచ్చు కొందరు భక్తులతో స్టూడియో ముందు ధర్నాకు తెరలేపింది. తెర వెనుక ఉన్న స్వామీజీకి ప్రీతిపాత్రులు కొందరు పద్మశ్రీ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు లేకుండా చేయాలని వ్యూహం చేస్తున్నారా? అసలు తెర వెనుక సూత్రధారులు ఎవరు? ట్రస్టు భాగవతం బయటపడితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం పద్మశ్రీ చేసిన నేరమా, ఘోరమా? ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తున్నారు? ఇదే మహిళా లోకం ప్రశ్నిస్తోంది. బాధితురాలు ఆమె అక్క వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకు తెలియదని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా వాళ్ళ ట్రస్టులో వాళ్ళ సంస్థలో ఇటువంటి లైంగిక వేధింపులు జరిగినా, ఎటువంటి అన్యాయం జరిగినా, లేకపోతే ఏ అపరాధం జరిగినా దానికి బాధ్యత ఆయనదే. తెలియదు అని తప్పించుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా అక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా బాధితురాలు వాళ్ళ సిస్టర్ శ్రీదేవి గారు, పద్మజ గారు ఇద్దరు కూడా చెప్తున్నారు మేము వారి దృష్టికి తీసుకెళ్లామని. చూసి చూడనట్లు ఊరుకోమని అనడం అంటే అది సీరియస్ గా తీసుకోవాలి. అసలు ఇప్పుడు పద్మశ్రీ ఎందుకు ప్లేటు ఫిరాయించింది? ఎవరి ఒత్తిళ్లు ఆమెను వెంటాడుతున్నాయి? ఎవరు ఆమెను వెనక్కి తగ్గేలా చేస్తున్నారు? ఆశ్రమంలో జరిగిన వాస్తవాలు చెప్పుకోవడం ఆమె చేసిన నేరమా? ఇది జనం అడుగుతున్న ప్రశ్న. తనను ఫలానా సహచర అర్చకులే వేధిస్తున్నారంటూ స్టూడియో ముందు గోడు వెళ్లబుచ్చుకున్న పద్మశ్రీ చివరకు ఇది తమ కుటుంబ వ్యవహారం అంటూ రూట్ మార్చింది. ఎవరో చెప్తేనే తాము అంతగా స్పందించాల్సి వచ్చిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వారైన వారే అలా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఇంకా కూడా బాధ అనిపించి నాకు అందుకనే సూసైడ్ చేసుకోవాలనిపించి నేను
ఆత్మహత్య అని కూడా పాల్పడ్డానండి. ఇప్పుడు కూడా నాకు స్వామివారి మీద చేసిన ఆరోపణలు బాధ కలిగించినాయి కాబట్టి ఈ ప్రజలు ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారని తెలిసి కాబట్టి నా మనసు బాధ అనిపించింది కాబట్టి నేను ఇవన్నీ బాధలు ఎక్కడ మర్చిపోతాను అనుకుని రాసుకోవడమే తప్ప నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు. అంటే స్వామివారి ట్రస్ట్ లో ఉన్న అర్చకులు కాబట్టి ఫస్ట్ స్వామివారికి చెడ్డ పేరు వచ్చినాకనే ఎదుటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. అలాంటిది స్వామివారు పట్టించుకోలేదన్న తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉంది తప్ప నాకు ఇది సమంజసం అనేది అనిపించట్లేదు. ఇప్పుడు మా వ్యక్తిగతంగా గొడవలు కాబట్టి మేము వ్యక్తిగతంగానే వెళ్ళాము స్టూడియోకి. ఇప్పుడు మా వ్యక్తిగతంగా గొడవలు కాబట్టి మేము వ్యక్తిగతంగానే వెళ్ళాము స్టూడియోకి. నిరంజనాచారి భార్య పద్మశ్రీ వ్యవహారం ఆశ్రమంలో కొందరిని కలిచివేసింది. సాధారణంగా తప్పు చేసిన వారు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎలాగైనా ఆశ్రమంలో జరిగిన వ్యవహారం బయటకు రావడం సుతరాము ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ఆశ్రమంలో కొందరు స్టూడియో ఎన్ ముందు ఆందోళనకు దిగారు. బోధించేటువంటి సావుల పైన దృష్టి మరలించి అన్యాయం చేస్తున్నటువంటి వాడిని, అక్రమాలు చేస్తున్నటువంటి భూ కబ్జాలు చేస్తున్న వాళ్ళ మీద దృష్టి పెడితే ఇంత ఆదాయం కూడుతుంది. ఇట్లాంటి వాళ్ళతో పాపం కొట్టుకొని వంశం నాశనం అయిపోతుంది. అందుకని ఆ నాశనాన్ని అడుగుతున్నారు పద్మశ్రీ గారు. ఆమె జవాబు చెప్పకముందు ఈమె అడుగుతున్నది స్వామివారికి ఏమైనా సంబంధం ఉందా, స్వామివారికి ఏమైనా పాలతో ముందు వరకు వాడు మాట్లాడేదేమైనా ఉన్నదా? వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ చేసిన పద్మశ్రీ ఏమైంది? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఇక ఆమె భర్త నిరంజనాచారి ఎక్కడున్నాడు? ఆశ్రమంలోనే ఉన్నాడా, లేక వారిని ఎవరైనా అండర్ గ్రౌండ్ కి తరలించారా, లేక వారిద్దరికీ ఆశ్రమంలో సెటిల్మెంట్లు జరిగిపోయాయా? పద్మశ్రీ, నిరంజనాచారి అసలు వీరిద్దరి ఆచూకీ తెలిస్తే గాని అసలు విషయాలు బయటికి రావు. నిరంజనాచారికి ఆశ్రమం వదిలి రావడం ఇష్టం లేదని, అయితే బయటకు వెళ్లి హ్యాపీగా ఉందామన్నదే పద్మశ్రీ భావన అంటున్నారు కొందరు భక్తులు. అయితే ఆ కుటుంబంలో వచ్చిన గ్యాప్ను ఎందుకు సర్ది చెప్పలేదు? ఇంతకీ ఆశ్రమంలో ఉండేవారే భిన్నంగా మాట్లాడుతున్నారు. పద్మశ్రీకి మతి చెలించిందని ఆశ్రమ పెద్దలు చెప్తూ ఉంటే, సాయంత్రం కాగానే ఆ పెద్దలే మద్యం సేవనలో మునిగి తేలుతూ ఉంటారని పద్మశ్రీ అంటుంది. అసలెంతకీ వారు చెప్తున్న మాటల్లో నిజమెంత, అబద్ధమెంత? ఒకరి నుంచి మరొకరు తప్పించుకునేలా ఇలాంటి మాటల యుద్ధానికి దిగుతున్నారా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ ప్రశ్న. to 7:30 వరకు గుడి ఉంటుందండి. ఆ తర్వాత సినిమాలకు వెళ్ళడం, ఆ తర్వాత ఒకవేళ మా వారిని ఇంటికి వచ్చాక నేను అడిగినా కూడా నువ్వు భార్యను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టు నువ్వు చెప్పకు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకు అని చెప్పడం కూడా జరుగుతున్నాయి. పద్మశ్రీ ఆశ్రమం పెద్దల మధ్య ఇప్పుడు గ్యాప్ మరింతగా పెరిగింది. వాస్తవ విషయాలు మరుగున పడ్డాయి. సమస్యను సానుకూలంగా పరిష్కరించాల్సిన ఆశ్రమం పెద్దలు భక్తులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయడం ఎంతవరకు సమంజసం? స్టూడియో ఎన్ గేటు ముందు ధర్నాలు చేస్తే వాస్తవాలు కనుమరుగైపోతాయా? నిరంజనాచారికి సహచర అర్చకులు తన భార్య పద్మశ్రీపై చేస్తున్న అరాచకాలు తెలుసా? భార్య సోదరుతో సహా వచ్చి గోడు వెళ్లబుచ్చుకునేదాకా వేధింపులు జరిగాయా? ఇది తెలియాలంటే నిరంజనాచారి నోరు విప్పితే కానీ వాస్తవాలు బయటకు రావు. పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని భక్తులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఒకరి ఇంట్లో ఉన్నారు, మీ కోడలు మంచిదా, మీకు అత్త మంచిదా అంటే 100 అడుగుతారు వాళ్ళు, టీవీ వాళ్ళు. నువ్వు చెప్తావా? మన ఇంటి సంసారం మనం చెప్పుకుంటేనే బయటకు వస్తుంది. ఎందుకు వచ్చింది టీవీకి? జియర్ ట్రస్ట్ ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ ఆశ్రమాల్లో ఏం జరుగుతోంది? కోట్ల వ్యయంతో భక్తులు ఇచ్చే స్థలాల్లో జరుగుతున్న వాస్తవాలేంటి? ఆ ఆశ్రమాల్లో మహిళా భక్తులకు రక్షణ కరువు అవుతోందా? జియర్ ట్రస్టుకు చెందిన ఆశ్రమాలు చాలా చోట్లనే ఉన్నాయి. జియర్ స్వామి ప్రబోధనలు ఆచరించే భక్తులు కూడా భారీగానే ఉంటారు. మహిళా భక్తులు కూడా చాలా మంది ఈ ఆశ్రమాలకు చేరుకుంటారు. ఆశ్రమాల్లో ఉండే సహార్చకుల మహిళలకు రక్షణ బాధ్యతలు చూడాల్సిన బాధ్యత ఆశ్రమ నిర్వాహకులపై ఉంటుంది. అలా కాకుండా మసిపూసి మారేడుకాయ చేసేలా నిజాన్ని బహిర్గతం చేసిన స్టూడియో ఎన్ ముందు ఆందోళన దిగడం ఎంతవరకు సమంజసం?
ఓ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఓ కంపెనీ ప్రారంభించాలన్నా బోలెడన్ని హర్డల్స్. అదే ఓ ఆశ్రమం పెట్టాలంటే ఏం అవసరం లేదు. అటు పాలకల దగ్గర నుంచి ఇటు బడా పారిశ్రామికవేత్తల దాకా క్యూ కడుతూ ఉంటారు. అందుకే స్వామీజీల ఆటలు సాగుతున్నాయా? అందుకే ఆశ్రమాల్లో జరగాల్సిందంతా గుట్టుగా జరిగిపోతోందా? స్వామీజీలు, బాబాలు చట్టానికి అతిథులు కాదనే విధంగా వ్యవహరించడం, దానికి పాలక ప్రభుత్వాలు వత్తాసు పలకడం కూడా ఆశ్రమాల్లో బయటకు రాని చీకటి కోణాలెన్నో. ఇప్పుడు దీనిపైనే కొందరు పీఠాధిపతులు అభ్యంతరం చెబుతున్నారు. ఒక స్వామీజీగా ఎక్కడైనా ఆశ్రమం కడితే ఆయన పుట్ట పురాంతరం అనేటువంటిది లేకుండా ఎవరు పాదాలకు నమస్కరించకూడదు. ఆయన యొక్క జీవన చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఏమనేటువంటి విషయాన్ని అనేటువంటి కనుక్కోకుండా ఆయన మాటలు నమ్మకూడదు, నమస్కరించకూడదు. స్వామీజీల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేలా ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కొందరు పీఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చట్టాలు విశ్వ సమ్మేళనాల్లో అమలు చేస్తే తప్పుడు వ్యవహారాలను నియంత్రించవచ్చని వారి అభిప్రాయం. ఇది ఏదైనా ఒక వ్యక్తికి, స్టూడెంట్కి ఉద్యోగం ఇవ్వాలంటే బయోడేటా ఎట్లుంటుందో ప్రతి స్వామీజీకి కూడా ఒక ఆశ్రమం కట్టాలనుకుంటే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏమి జాతి, ఎంత వయసు, ఆయన సంసార బ్రహ్మచార్య సన్యాసిన, తన అలవాట్లేమి, ఏమి చేస్తున్నాడు. ఇప్పుడు స్వామీజీ అన్నదానికి మనుషుల కన్నా ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఏముంది, తను చేసే కర్తవ్యం ఏముంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి బయోడేటా, సంపూర్ణమైనటువంటి మనం కూడా తెలుసుకునే ఒకరిని నమ్ముట బాగుంటుందనేటువంటి ఒక మంచి చట్టాన్ని తేవాలనేటువంటి ఆశయం కూడా మాకుంది. ఆశ్రమాలపైనే ఇప్పుడు నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు పెడుతున్న స్వామీజీల బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అసలు ఈ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ఆశ్రమం నెలకొల్పే స్వామి అసలు రంగేమిటో చూడకుండా మోసపోతున్నారు అనేది పలువురి వాదన. ఈ పాంచభౌతికమైన దేహము, ఈ దేహము అశాశ్వతమైనది, ఈ శాశ్వతమైన ప్రపంచం వేరే ఉంది, ఇదంతా అసత్యము, ఐహిక భోగాలను వదిలిపెట్టండి, ఆ ఐహిక సుఖాలను వదిలిపెట్టండి అని చెప్పబడుతున్న ఈ ఆశ్రమాల్లో ఏమి జరుగుతా ఉంది, ఏమిటి అనేది అంతర్లీనంగా ఉండే అనేక రకాల అంశాలని చెప్పాల్సి. చిన్నజీయర్ స్వామి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పు కాదా? స్వామి గతంలో ఏం మాట్లాడారు? తిరుపతి వెంకటేశ్వర స్వామి 4 రోడ్ల మధ్య ఉండే దిక్కులేని అనాథగా, చూడండి, ఒక పడుపు వృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ 4 రోడ్ల మధ్యలో ఉంటే నలుగురు ఇష్టం వచ్చినట్టు వాడుకునే ప్రయత్నం చేస్తారే, అట్లా ఈవేళ వెంకటేశ్వర స్వామి అయిపోయాడు. ఈ విషయాలను తవ్వితీయడం మా అభిమతం కాదు. పద్మశ్రీ విషయంలో తప్పు జరిగిందని స్టూడియో ఎన్ ఎంటర్ అయింది. జిఆర్ ఆశ్రమంలో ఓ ఆడపడుచు ఆక్రందనకు స్టూడియో ఎన్ స్పందించడం తప్ప? సహా అర్చకులే వేధింపులకు పాల్పడుతున్నారని ఓ ఆడది నిర్భయంగా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటే ఆమె చేసిన నేరమా? గత వారం రోజులుగా అంతర్లీనంగా జరుగుతున్నదేంటి? ఎవరు రెచ్చగొట్టి స్టూడియో ఎన్ గేట్ల ముందు ఆందోళనకు దింపుతున్నారు? స్టూడియో ఎన్ ఎవరో చెప్పారనో, ఎవరో ప్రోత్సహించారనో కానీ జిఆర్ ఆశ్రమం బాగోతాన్ని బయటపెట్టలేదు. ఓ బాధితురాలు నేరుగా తన గోడు వినిపించుకోవడానికే కానీ మరో కోణంలో ఏమాత్రం కాదు. ఇప్పటికైనా జిఆర్ భక్తులు గుర్తించాలన్నదే స్టూడియో ఎన్ భావన.